లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం? హోమ్స్లో నేర్చుకున్నాము, లిమిటేషన్స్, ఇంకా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ సెషన్లో ఎలక్ట్రిక్ షాక్ ఇంకా ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి చూసుకుందాం. జనరల్గా మనం అంటాం కదా, షాక్ తగులుతుంది, ప్లగ్లో వేలు పెట్టొద్దు, స్విచ్ బోర్డ్స్తోని ఆటలాడొద్దు, షాక్ తగులుతుంది అని మనం అంటాం. అసలు బాడీకి ఎందుకు ఎలక్ట్రిక్ షాక్ అనేది రావాలి, ఎందుకు ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది, ఎలక్ట్రిక్ షాక్ తగిలితే ఏమవుతుంది, మన బాడీ ఎంతవరకు దా కెపాసిటీని బేర్ చేయగలదు తెలియాలి కదా మనకి. సో మనం ఎలక్ట్రిక్ షాక్ గురించి చెప్పుకుందాం. జర్మన్ ఫిజిసిస్ట్ జార్జ్ హోమ్ దీనిపైన రీసెర్చ్ చేశాడు. ఓకేనా? దీనిపైన రీసెర్చ్ చేసి ఎందుకు ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది అని చెప్పాడు. ఎందుకు వస్తుంది అని అంటే, హై వోల్టేజ్, అందులో హై వోల్టేజ్ ఉంటుంది. ఆ హై వోల్టేజ్ని మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో అది మన బాడీలోకి పాస్ అవుతుంది. రైట్? ఆ హై వోల్టేజ్ ఉన్నదాన్ని మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో అది మన బాడీలోకి పాస్ అవుతుంది. వోల్టేజ్ అనడం కంటే కరెంట్ అంటే బెటర్ ఏమో మనకి కదా. కరెంట్ అంటే బెటర్. ఎప్పుడైతే ఆ కరెంట్ అనేది మన బాడీలోకి ఫ్లో అవుతుందో, ఆ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల, ఆ వోల్టేజ్ అనేది మన బాడీ రిసీవ్ చేసుకోవడం వల్ల మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది వస్తుంది. ఓకేనా? ఎలక్ట్రిక్ షాక్ జరిగినప్పుడు ఏమేమైతే మనకంటే బర్న్స్, కాలుతాం, బ్లాక్ అయిపోతాం, అవునా? బర్న్స్ జరుగుతాయి, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, మన హార్ట్ బీట్ ఉండదు, ఇంకా అది కార్డియాక్ అరెస్ట్ అంటే జస్ట్ చనిపోతాం అంతే ఇంకా, అవునా? మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ మనకు తెలియకుండానే జరిగి ఫిట్స్ రావడం, కింద పడి కొట్టుకోవడాలు అలాంటివి జరుగుతాయి. ఓకేనా? అదే కాకుండా మన బాడీలో నర్వ్స్ ఉంటాయి కదా, కొందరు పెరాలసిస్ వచ్చి పడిపోతారు, అయ్యో షాక్ తగిలి పెరాలసిస్ వచ్చింది అని అంటాం. అంటే అట్లా పెరాలసిస్ వచ్చి పడిపోవడం కూడా ఉంటుంది. కొందరికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి? బర్న్స్, కార్డియాక్ అరెస్ట్, మజిల్ స్పామ్స్, నర్వస్ సిస్టమ్, డిజార్డర్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఓకేనా? అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి, ఇన్ని టైప్స్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకేనా? సపోజ్ మన హ్యూమన్ బాడీని ఒక రెసిస్టార్ అనుకుందాం, మనం హ్యూమన్ బాడీని ఒక రెసిస్టార్ అనుకుందాం. 2 కేసెస్లో హ్యూమన్ బాడీని రెసిస్టార్ అన్నప్పుడు 2 కేసెస్లో మనం ఈ రెసిస్టెన్స్ ఉంటుంది మన బాడీకి. ఎందుకు 2 కేసెస్ అంటే, వెట్ బాడీ, డ్రై బాడీ. మన బాడీ కంప్లీట్గా తడిగా అయిపోయింది అనుకో, 100 ఓమ్స్ దగ్గరనే మన బాడీ రెసిస్ట్ చేయగలదు. 100 ఓమ్స్ కన్నా ఎక్కువ కరెంట్ వచ్చిందనుకో మన బాడీ రెసిస్ట్ చేయలేదు, ఎందుకంటే మనం వెట్ అయిపోయి ఉన్నాం. అదే మన బాడీ డ్రై ఉందనుకో 5 lakhs ఓమ్స్ వరకు కరెంట్ వచ్చినా కానీ మన బాడీ రెసిస్ట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సో ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అని అంటే, 2 ఎలక్ట్రోడ్స్ని టచ్ చేసాం మనం, రైట్? ఒక్కొక్క ఎలక్ట్రోడ్స్ 24 volts ఉంది, రైట్? 2 ఎలక్ట్రాన్స్ని 2 మంచిగా చక్కగా డ్రై ఫింగర్స్తోని ఇలా పట్టుకొని టచ్ చేసాము. అప్పుడు మన బాడీయే కదా రెసిస్టార్, మన బాడీ నుంచే కదా ఫ్లో జరగాల్సింది. ఆ ఫ్లో జరుగుతున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని అంటే, కరెంట్ పాసేజ్ కావాలి మనకి. కరెంట్ ఏంటి మనకి? Q/T. Q ఏంటి? ఛార్జ్. ఇక్కడ 24 volts అనేది ఛార్జ్, T ఏంటి? టైం, ఎంత టైంలో పాస్ అవుతుంది అని. మనం రెసిస్టెన్స్ రూపంలో తీసుకున్నామని అనుకో, 24/1 lakh అనుకో, 24 volts బై రెసిస్టెన్స్ అకార్డింగ్ టు హోమ్స్ లా. మనకు హోమ్స్ లా ఇదే కదా, I = V/R కదా హోమ్స్ లాలో మనకి కరెంట్ డెఫినేషన్. వోల్ట్స్ బై కరెంట్ రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు
0.0024 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది. అంటే ఇంత కరెంట్ మాత్రమే మన బాడీలోకి పాస్ అవుతుంది మనం 2 ఎలక్ట్రాన్స్ని డ్రైగా పట్టుకున్నప్పుడు. అంతకన్నా ఎక్కువ పాస్ అవ్వట్లేదు. మరి ఎంత కెపాసిటీ వరకు మన బాడీ బేర్ చేయగలదు అని అంటే ఎంత కెపాసిటీ వరకు మన బాడీ ఆ కరెంట్ని బేర్ చేయగలదు అని అంటే 0.001 ఆంపియర్స్ కరెంట్ మన బాడీలోకి వచ్చిందంటే మనం జస్ట్ ఫీల్స్ ఇట్, అరే సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ అని మనకి తెలుస్తుంది అంతే. అదే 0.005 ఆంపియర్స్ కరెంట్ వచ్చిందనుకో కొద్దిగా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడు, సపోజ్ ఏదైనా గోడని వర్షాకాలం ఏదైనా ముట్టుకోగానే ఎర్తింగ్ వస్తుంది, టక్కున తీసేస్తాం మనం. ఎందుకు అంటే మనకు ఫీల్ అయ్యాము అందులో కరెంట్ పాస్ అవుతుంది అని. అది ఇంకా కొంచెం సేపు అట్లనే పెట్టామనుకో సమ్ పెయిన్ ఇట్ స్టార్ట్స్. అదే కాకుండా 0.010 ఆంపియర్స్ కరెంట్ వచ్చిందనుకో ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్స్ జరుగుతాయి. ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్. 0.015 ఆంపియర్స్ కరెంట్ వచ్చిందనుకో మజిల్ కంట్రోల్ లాస్ అయిపోతుంది. లాస్ ఆఫ్ మజిల్ కంట్రోల్ వీఆర్ గోయింగ్ టు లాస్ మజిల్ కాంట్రాక్ట్. 0.070 వచ్చిందనుకో డైరెక్ట్ హార్ట్ అటాక్. ఇంతకన్నా ఇంకొక సెకండ్ వచ్చిందనుకో మన బాడీలోకి మనం చచ్చిపోతాం ఇంకక్కడే. ఈ 0.070 కరెంట్ పాస్ అయింది అంటే హార్ట్కి అటాక్ అయిపోతుంది కరెంట్. ఇంకా ఇంతకన్నా ఇంకొక సెకండ్, ఒక మిల్లీ సెకండ్ ఎక్కువ వచ్చినా కానీ వీఆర్ గోయింగ్ టు డై దేర్ ఇట్ సెల్ఫ్. ఇది ఎలక్ట్రిక్ షాక్. మన బాడీ ఇట్లా బిహేవ్ చేస్తుంది ఒక షాక్ తగిలినప్పుడు. ఓకేనా? సో నేను యామ్మీటర్ వోల్ట్ మీటర్ గురించి చెప్పినప్పుడు యామ్మీటర్ సిరీస్ కనెక్షన్లో, వోల్ట్ మీటర్ ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేయాలి అని చెప్పాను నాన్న, గుర్తుందా? అది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో కనెక్షన్. అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలియాలి కదా. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటో. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ కూడా ఒకటే దగ్గర అరేంజ్ చేయడం చక్కగా ఒక నీట్ ఫార్మాట్లో. ఇది వైర్, సెల్, స్విచ్, యామ్మీటర్, బల్బ్, వోల్ట్ మీటర్. ఎంత నీట్ అరేంజ్మెంట్ ఉంది, పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఉంది కదా. అంటే ఆల్ కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్ని కూడా ఒక సిస్టమిక్ అరేంజ్మెంట్లో మనం ఎప్పుడైతే అరేంజ్ చేస్తామో దాన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అన్నాము. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది 2 టైప్స్ మనకి. ఒకటి సిరీస్ కనెక్షన్, ఒకటి ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? ఫస్ట్ మనం సిరీస్ కనెక్షన్ గురించి చూసుకుందాం. సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టార్స్. రెసిస్టార్స్ని సిరీస్ కనెక్షన్లో అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో అటాచ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? ఇదొక రెసిస్టార్, అనదర్. ఎన్ని రెసిస్టార్స్ తీసుకున్నాం మనం? 3. వోల్ట్ మీటర్స్ ఎన్ని తీసుకుంటున్నా? అండ్ ఎ కామన్ వోల్ట్ మీటర్ అగైన్. ఇది బ్యాటరీ సెల్కి అటాచ్ చేశాను. స్విచ్, యామ్మీటర్, దిస్ ఈజ్ ద కనెక్షన్. సరేనా? R1, R2, R3, V1, V2, V3. కరెంట్ I అనేది ట్రావెల్ అవుతుంది. అసలు సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి? ఒక లైన్లోనే కాంపోనెంట్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. కాంపోనెంట్స్ అరేంజ్మెంట్ అనేది ఒకటే లైన్లో ఉంటే దాన్నే మనం సిరీస్ కనెక్షన్ అని అంటాము.
ఓకేనా. సిరీస్ కనెక్షన్ ఇలా చేసినప్పుడు మనకు కరెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, ఏమన్నా బ్రేక్ అవుతుందా ఇక్కడికి వచ్చినప్పుడు, లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ కూడా అంతే అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, బ్రేకేజ్ ఏం కూడా ఉండదు. సో ఇది మనకి సిరీస్ కనెక్షన్. అంటే కరెంట్ ఇక్కడ మనకి కాన్స్టాంట్ ఉందా, కరెంట్ ఐ, ఈ కరెంట్ వాల్యూ అనేది కాన్స్టాంట్గా ఉంది. ఓకేనా, కరెంట్ వాల్యూ అనేది కాన్స్టాంట్గా ఉంది. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకేనా. ఇప్పుడు హోమ్స్ లా ప్రకారం చూసుకున్నాం అనుకో, మనము ఏముంది, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది అకార్డింగ్ టు హోమ్స్ లా ప్రకారం మనం చూసుకున్నాము. ఇది మనకు కావాల్సింది. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ V అంటే ఏంటి మనకి, V1 ప్లస్ V2 ప్లస్ V3. అవునా, ఇది ఐఆర్. అయితే V1ని IR1 అని రాసుకోవచ్చా, V2 అంటే IR2, V3 అంటే IR3. ఓకేనా, IR1 IR2 IR3. ఇప్పుడు చూడు, IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 ఈజ్ ఈక్వల్ టు IR. I కామన్, R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు IR. I క్యాన్సల్, R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సిరీస్ కనెక్షన్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఇది ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సపోజ్ ఇది సిరీస్ కనెక్షన్, ఇది 3 ohms ఉంది, ఇది 4 ohms ఉంది. నాకు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, R ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4, R ఈజ్ ఈక్వల్ టు 7 ohms. వచ్చిందా. సిరీస్ కనెక్షన్లో ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు, క్లియర్ కదా. నెక్స్ట్ మనం ప్యారలల్ కనెక్షన్ చూద్దాం. parallel connection of resistors. Parallel connection. Parallel connection ante enti, branches ga connect cheyadam. ఇలా ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో అది డివైడ్ అవుతుంది, కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఓకే, బ్రాంచెస్ గా కనెక్ట్ అవుతుంది అండ్ డివైడ్ కూడా అవుతుంది. ఓకేనా, అదే విధంగా నేను రెసిస్టర్స్ ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా. R1, R2, R3. Concentrate. This is volt. Battery, switch, ammeter. Right? ఇది parallel connection. ఇక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అయింది, కరెంట్ ఫ్లో అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రేక్ అవుతుంది కదా కరెంట్ది. I1, I2, I3, I3, I2, I1. ఇది మళ్ళీ I. ఓకేనా, అంటే effective current is equal to I1 plus I2 plus I3. Effective resistance is equal to, మనం క్యాలిక్యులేట్ చేయాలి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఓకేనా, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టాంట్. ఎందుకు, ప్యారలల్ కనెక్షన్లో ఇచ్చాం కదా మనము. సో మూడింటిని ప్యారలల్ కనెక్షన్లో ఇచ్చాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టాంట్ వాల్యూ ఉంటుంది. మనకి హోమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. నేను I ఈజ్ ఈక్వల్ టు V/R అని తీసుకోవచ్చు కదా. I1, I2, I3 వాల్యూస్ కావాలి.
I1 is equal to V1 by R1, V by R1, I2 is equal to V by R2, I3 is equal to V by R3. ఇలా రాసుకోవచ్చు కదా. అప్పుడు I ఏంటి? కరెంట్. V by R is equal to I V by R కదా. V by I1 ఏంటి? V by R1 plus I2 V by R2 plus I3 V by R3. V by R is equal to V common 1 by R1 plus 1 by R2 plus 1 by R3. V cancel. 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా మనకి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో తీసుకున్నాం అనుకో, 3 ohms 4 ohms 1 by R is equal to 1 by R1 plus 1 by R2 1 by 3 plus 1 by 4. సపోజ్ 2 ohms వేసుకుందాంలే, ఈజీ అయిపోద్ది. 6 1 by R is equal to 5 by 6 వస్తుంది. అంటే R is equal to 6 by 5, నథింగ్ బట్ 1.2 ohms వచ్చింది కదా. ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఓకేనా? అలా కాదమ్మా, ఇలా వచ్చింది, మరి ఇలా ఇచ్చారు 3 ohms 4 ohms 5 ohms. మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ప్యారలల్ కనెక్షన్ చేసి ఆ తర్వాత సిరీస్ కనెక్షన్లో చేయాలి. 1 by R is equal to 1 by R1 plus 1 by R2 1 by 3 plus 1 by 4. LCM 12, 4 plus 3 7 by 12. అంటే R ఎంత? 12 by 7. దీంతో మళ్ళీ ప్లస్ చేయాలి. 12 by 7 plus 5. ఇప్పుడు నీకు వచ్చే వాల్యూ ఓవరాల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్తుంది. అర్థమైందా? సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. ఎలక్ట్రిక్ షాక్ అర్థమైందా? మన బాడీ ఎంతవరకు ఎలక్ట్రిక్ షాక్ని బేర్ చేస్తుంది ఏంటి అని అర్థమయ్యాయా? మా చిన్న చిన్న క్వశ్చన్స్ అడగనా? సో నాన్న, ఇప్పటి వరకు మనం ఇవి తెలుసుకున్నాం కదా, మా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను నేను, చెప్పు నాకు. ఓకేనా? ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి అసలు? ఎలక్ట్రిక్ షాక్ అంటే మనకి ఎలక్ట్రిసిటీ మనలోకి ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ స్విచ్ బోర్డ్ని టచ్ చేస్తామో అందులో నుంచి కరెంట్ అనేది మన బాడీలోకి ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఎప్పుడు మనం అది ఫీల్ అవుతాం? ఎన్ని యాంపియర్స్ దగ్గర ఫీల్ అవుతాం? 0.001. ఓకే. మరి ఎప్పుడు మనము చనిపోతాము? ఎప్పుడు హార్ట్కి డైరెక్ట్ అటాక్ అవుతుంది అది? 0.07. రైట్. 0.07 దగ్గర ఆ ఎలక్ట్రాన్స్ అనేవి డైరెక్ట్ హార్ట్కి అటాక్ అవుతాయి. రైట్. మరి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి? సిస్టమాటిక్ మేనర్. ఎన్ని టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉన్నాయి మనకి? సిరీస్, ప్యారలల్. సిరీస్ అంటే ఏంటి? లైన్ గా అరేంజ్ చేయడం. మరి ప్యారలల్ అంటే ఏంటి? ఓకే. సిరీస్ కనెక్షన్ లో మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి? మరి ప్యారలల్ కనెక్షన్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. అర్థమైంది కదా ఇంకా? ఓకే. మరి ఇంకేమున్నాయని నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ చూసుకుందాం. ఓకేనా?